ప్రభాస్ అభిమానులు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల్లో కొంతమంది లుచ్చా నా కొడుకులు, లఫంగి నా కొడుకులు చేస్తున్న దరిద్ర పనులు ఈరోజు ఫిష్ వెంకట్ గారి ప్రాణం మీదకి వచ్చాయి. ఎస్, మీరు జాగ్రత్తగా విన్న తర్వాతే నేను చెప్పింది కరెక్టా కాదా అన్నది ఆలోచించుకోండి. రీసెంట్గా ప్రభాస్ గారు 50 లక్షలు తన సొంత డబ్బు పెట్టుకుంటాను, ఆపరేషన్ చేసి 2 కిడ్నీలు నేను చూసుకుంటా ఆ ఖర్చు మొత్తం, మీరు కిడ్నీలు డోనర్ని వెతుక్కోండి అని ప్రభాస్ గారి ఆఫీస్ నుంచి ప్రభాస్ గారి మనుషులు ఫిష్ వెంకట్ గారి కూతురుతో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. కట్ చేస్తే తర్వాత ఏమైంది విషయం కనుక్కోవడం కోసం ఆ అమ్మాయి ఫిష్ వెంకట్ గారి కూతురు ఆ సదరు వ్యక్తి ఎవరైతే ఫోన్లో మాట్లాడారో ఆయనకు ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. అది పరిస్థితి, ఫేక్ కాల్ అది. గత 4 నెలల క్రితం ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ప్రభాస్ పేరు ప్రభాస్ కాదు, ప్రభు యేసుదాస్. ప్రభాస్ అసలు హిందూ కాదు, ఒక క్రిస్టియన్. ఇది జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదన ట్విట్టర్లో. అప్పుడు 4 months బ్యాక్ యాంటీ ఫ్యాన్స్ అన్నమాట వీళ్ళు. అంటే మంచి అభిమానులు ఉంటారు. ఇప్పుడు నాలాంటి వాడు ఉన్నాడు అనుకోండి, సినిమా అభిమాని నేను, ప్రభాస్ అభిమాని కాదు, జూనియర్ ఎన్టీఆర్ అభిమాని కాదు. ప్రభాస్ సినిమా బాగుంటే ప్రభాస్ సినిమా చూస్తా, జూనియర్ ఎన్టీఆర్ది బాగుంటే జూనియర్ ఎన్టీఆర్ది చూస్తా, ఇద్దరిని చూస్తా. నేను అభిమానిని ఒరిజినల్గా. కానీ బురద జల్లే ప్రయత్నంలో ప్రభు యేసుదాస్ అని ప్రభాస్ని తిట్టారు. అప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని వాడు ఒక ముస్లింకు పుట్టాడు, వాడి పేరు ఎన్టీఆర్ కాదు, రామారావు కాదు, రహమతుల్లా, వాళ్ళమ్మ కూడా ముస్లిమే అంటూ ట్విట్టర్లో గొడవపడ్డారు. ఇది జీర్ణించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పని ఈరోజు మీరు వీడియోలో చూస్తున్నది. ఫిష్ వెంకట్ గారి నంబర్ తెలుసుకొని వాళ్ళ అమ్మాయితో ఫోన్లో మాట్లాడి ప్రభాస్ ఆఫీస్ నుంచి నేను మాట్లాడుతున్నాను, ఎంత ఖర్చు అవుతుంది అంటే 50 లక్షలు అని చెప్పారు. ఏంటి ప్రాబ్లం అంటే 2 కిడ్నీస్ పోయినాయి, 2 కిడ్నీలు మీరు అరేంజ్ చేసుకోండి, ప్రభాస్ అన్న హెల్ప్ చేస్తాడు అని చెప్పి ఇది జరిగింది. ఈ లఫంగి నా కొడుకులను ఏమనాలి? మా నాన్నగారికి ప్రభాస్ హెల్ప్ చేస్తున్నాడు 50 లక్షలు అంటే ఆ కూతురు ఎంత ఆనందపడిపోయి ఉంటుంది. స్పృహలో లేడు కాబట్టి ఫిష్ వెంకట్ ఓకే, ఒకవేళ స్పృహలో ఉండింటే ఎంత ఆనందపడిపోయి ఉండేవాడు. ఆ కుటుంబ సభ్యులంతా ఎంతో ఆనందానికి గురయ్యారు. ఈ విషయం ప్రభాస్కి తెలిస్తే ఎంత బాధపడతాడు. మనుషులేనారా అసలు మీరు? చీ 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 చీ. మీకంటే ఆ సుత్తి సుమన్ టీవీ యాంకర్ రోషనే బెటర్, 1 లక్ష రూపాయలు ఇచ్చాడు. మీరు మీ అమ్మా బాబులకు బాగాలన్నప్పుడు 1000 రూపాయలు ఖర్చు పెట్టండి రా చాలు, అంతకంటే ఇంకేమొద్దు. ఈ సినిమా అభిమానులు ఏంటో, ఈ హీరోల అభిమానం పేరుతో మీరు నీచంగా ప్రవర్తించి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొస్తున్నారు. ఇదండి జరిగింది. మొత్తానికి ప్రభాస్ గారికి తెలియకుండా ప్రభాస్ పేరుతో కొంతమంది పనికిమాలిన వెధవలు చేసిన పని అది.